లూసిఫర్ 2 మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత అంతకుముందు లూసిఫర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ వల్ల ఈ సినిమా మీద అంత హైయెస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. లూసిఫర్ అనేది బేసిక్‌గా మలయాళం సినిమాలోనే ఒక గేమ్ చేంజర్. అంతకుముందు 100 క్రోర్స్ ప్లస్ కలెక్ట్ చేసిన ఫిల్మ్స్ ఉన్నా కూడా బడ్జెట్ పరంగా ఒక 40-50 క్రోర్స్ పెట్టి అంత ధైర్యంగా తీసిన సినిమా అనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే ఒక సూపర్ స్టార్ ఆఫ్ మాలీవుడ్ అని చెప్పుకుంటే మోహన్ లాల్ అని చెప్తాం. అలాంటి మోహన్ లాల్‌ని పెట్టి పృథ్వీరాజ్ సుకుమారన్ ఈజ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ మాలీవుడ్. ఆయన డైరెక్ట్ చేయడం అనేది దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లూసిఫర్ ఆ విధంగానే పొలిటికల్ థ్రిల్లర్ కింద మంచి ఎంగేజింగ్‌గా ఒక మంచి సూపర్ హిట్ అయింది. అదే సినిమాని తెలుగులో కూడా చిరంజీవి మళ్ళీ రీమేక్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ లూసిఫర్ అనమాట. లూసిఫర్ 2 గురించి చెప్పుకోవాలంటే పాజిటివ్స్ ఫస్ట్ ద ఫోటోగ్రఫీ, ద సినిమాటోగ్రఫీ అనమాట. హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎక్కడ మనకు 3 గంటలు చూసినా కూడా ప్రతిదీ కూడా చాలా రియలిస్టిక్గా, రస్టిక్గా, అంటే ఆ లొకేషన్స్ దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వాడిన విధానం మాత్రం సూపర్బ్ అని చెప్పుకోవాలి. సో ఆ విషయంలో మాత్రం సుజిత్ వాసుదేవ్ 100 అవుట్ ఆఫ్ 100 స్కోర్ చేసినట్టే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్, దీపక్ దేవ్ మ్యూజిక్ కూడా అదుర్స్ అనమాట. ఎందుకంటే 3 అవర్స్ ఒక ఫిలింలో ఒక 4-5 లేయర్స్ ఉండి వాటన్నిటిని మనం ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ టోన్కి తగ్గట్టు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మ్యూజిక్ ఉంటేనే కానీ కుదరదు. బట్ 3-4 ఉన్నప్పుడు ఏంటంటే చాలా వేరియేషన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. సో వాటిలన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ దీపక్ దేవ్ అందించిన ఇది కూడా సూపర్గా ఉంది. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ పార్ట్లో చాలా వరకు స్టోరీ మీద స్టిక్ ఆన్ అయ్యి ఒక పొలిటికల్ థ్రిల్లర్ని డెలివర్ చేశాడు. బట్ కమ్స్ టు ద సెకండ్ పార్ట్ ఎక్కువగా కూడా ఏంటంటే ఒక స్టైలిష్ యాక్షన్, అంటే ఒక 50 నిమిషాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ లాల్ కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ కనపడకుండానే సినిమా నడుస్తుంది. బట్ ఆ 50 నిమిషాలు కూడా ఎంగేజ్ చేయగలిగాడు అంటే కనుక దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ దీపక్ దేవ్ మ్యూజిక్, అది అదేవిధంగా మన సినిమాటోగ్రఫీ, అదేవిధంగా స్క్రిప్ట్ సైడ్ నుంచి కూడా అనమాట. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఎవరో ఏంటి అనేది రివీల్ చేయడానికి టైం ఉన్నా కూడా అప్పటి వరకు కూడా ఆ మాత్రం ఎంగేజింగ్గా ఉంచగలిగాడంటే కనుక ఖచ్చితంగా రైటింగ్లో ఉన్న ఇదని చెప్పుకోవాలి, మెరుపులని చెప్పుకోవచ్చు అనమాట. స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమాలో కొన్ని షార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ షార్ట్ ఎందుకు పెట్టాడు, ఈ షార్ట్ ఎందుకు పెట్టాడు అనుకుంటాం కానీ బట్ చివరి వరకు వచ్చేసరికి చూస్తే ఒక చిన్న విగ్రహం షార్ట్ ఉంటుంది. ఆ షార్ట్ కూడా వేస్ట్ చేయకుండా ప్రతి చిన్నదాన్ని చూపించిన ప్రతి చిన్నదాన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే చాలా బాగా చేశారు అనమాట. సో ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లోకి వస్తే ఏంటంటే ఫస్ట్ సీన్లో కొంతమంది ఏదో హర్ట్ అయ్యారు, రకరకాల అంటే కొంచెం ఒక గర్భిణిని చూపించిన విధానానికి వాటి హర్ట్ అయ్యారని చెప్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఎంత క్రూరులు అని చూపించడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. అతను కనిపించిన పద్ధతులు అతను తీశాడు. దాన్ని మనం తప్పుపడడానికి ఏం లేదు. అంతకన్నా దారుణంగా తీసిన సినిమాలు అదే మాలీవుడ్ నుంచి వచ్చిన మార్కోని కూడా మనం సూపర్ హిట్ చేసాం కాబట్టి సో అదనమాట. సో ఇంక మార్కో అయితే ఇంక మొత్తం విధ్వంసమే. దీంట్లో ఏంటంటే ఆ ఒక్క సీను ఎంత దారుణంగా ఉంటాడు ఆ వచ్చిన వ్యక్తి అనేది, అతను ఫ్యూచర్లో కేరళ లాంటి స్టేట్కి వచ్చి పరిపాలిస్తే ఏం జరుగుతుందని చెప్పడానికి డైరెక్టర్ ఎంచుకున్న మార్గం అనమాట అది. సో మనం దాన్ని తప్పడానికి లేదు. సో కాకపోతే ఏంటంటే కొంచెం అది చూసిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు కూడా. ఇక కట్ చేస్తే ఏంటంటే ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలా ఒక స్టైలిష్ కింద స్టీఫెన్ నెడుంపల్లి కురేష్ అబ్రం కింద ఏం చేశాడు, అతను గతం ఏంటనే కొంత చూపించారు. అంటే అసలు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు ఇదంతా కాకుండా డాన్ కింద ఎలా ఉండేవాడు అనేది. బట్ పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్నప్పటి నుంచి కూడా పృథ్వీరాజ్ సుకుమార్ అంటే జాయి మసూద్ క్యారెక్టర్. సో అతను అసలు ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, అసలు అతను అమ్మ నాన్న ఎలా కోల్పోయారు, మోహన్ అంతా ఎలా కలిసి ఇదంతా కూడా ఏంటంటే టోటల్గా ఈ పార్ట్లో అయితే మాత్రం కవర్ చేశారు. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మాత్రం అసలు లూసిఫర్ స్టార్ట్ అయింది. లూసిఫర్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పొలిటికల్ డ్రామా అంటాం కాబట్టి పొలిటికల్ డ్రామా సెకండ్ హాఫ్లో మాత్రం చాలా హైలైట్గా తీసుకెళ్లారు. సో మంజు వారియర్కి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ అంటే మోహన్ లాల్కి కన్నా కూడా ఈ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మాత్రం మంజు వారియర్కి చాలా మంచి స్కోప్ ఇచ్చారు. ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ ఆమెకి రాసిన డైలాగ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా వెళ్ళి సెకండ్ హాఫ్ చాలా వర్కౌట్ అయిందనమాట. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ అంత ఇదిగా లేదు లూసిఫర్. అలానే సెకండ్ పార్ట్ వచ్చేసరికి మాత్రం యాక్షన్ డ్రామాలు కోరుకునే వాళ్ళకి, అంటే స్టైలిష్ యాక్షన్ కోరుకునే వాళ్ళకి ఈ మధ్యకాలంలో రాని సినిమా అనమాట. ఖచ్చితంగా చూడొచ్చు. అక్కడక్కడ ఏంటంటే స్క్రీన్ ప్లే పరంగా మెరుపులు ఉన్నా కూడా కథ అనేది చాలా చిన్న కథ అవడంతో ఇబ్బంది వచ్చిందనమాట. సో థర్డ్ పార్ట్లో ఇంకా ఏం చేస్తారు అనే దానికి ఆల్రెడీ వేస్తారనమాట. ఇప్పుడు మనకి పుష్పలో ఎలా అయితే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఒక ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్ళి ఇప్పుడు లోకల్ డాన్ కింద ఉన్న పుష్ప ఎలా అయితే ఇంటర్నేషనల్ డాన్ అయ్యడానికి చూపించారో అలా మోహన్ లాల్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ పార్ట్లో ఒక ఇంటర్నేషనల్ డాన్తో జరిగిన ఈ హెడ్ టు హెడ్ దాంట్లో ఏంటంటే అనుకోకుండా ఇంకొక అతను వచ్చి ఇరుక్కుంటాడనమాట. సో నెక్స్ట్ పార్ట్ అంతా చైనా రిలేటెడ్గా జరగబోతుంది అనమాట. సో దానికి సంబంధించింది కూడా ఒక చిన్న టీజర్ లాగా యాడ్ చేశారు. L3 అనేది కూడా రాబోతుందని చెప్పడానికి. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక L2 ప్రేక్షకుల అంటే మన తెలుగు వాళ్ళకి వరకు అయితే ఏంటంటే ఒక స్టైలిష్ యాక్షన్ కింద సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా చాలా బాగుంది అనిపించింది. కొంచెం అక్కడక్కడ ఎక్కువగా స్లో మోషన్ షార్ట్స్, ఎక్కువగా ఎలివేషన్స్ ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఓవరాల్గా అయితే ఎక్కడ కూడా తీసి పారేసే సినిమా అయితే కాదు. ఇక
ఇంకా కేరళ ఇంకా అలాంటి దగ్గర అయితే మాత్రం ఇది రికార్డులు కొల్లగొట్టడం అనే దాంట్లో ఎలాంటి ఇది అక్కర్లేదు. సో ఓవరాల్గా దిల్ రాజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఆయనకి ఇది మంచి బెట్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక L2 ఎంపురాన్ జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై. బట్ కాకపోతే లూసిఫర్ లాగానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పొలిటికల్ థ్రిల్లర్ లాగా ఉంటుందని వెళ్తే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా కూడా యాక్షన్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో సెకండ్ హాఫ్ మాత్రం లూసిఫర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ పొలిటికల్ డ్రామాని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి అదిరిపోయే మీల్స్ అనమాట. దిస్ ఈజ్ ఎంపురాన్ 2 అనమాట. సో దీనికి మనం ఇచ్చే రేటింగ్ ఎంత అంటే నా రేటింగ్ వచ్చేసి 3 out of 5.